స్వర నియంత్రణ, స్పష్టమైన ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం మరియు వాస్తవ సమయ ప్రదర్శన పద్ధతులను అభ్యసించడం ద్వారా విద్యార్థులు తరగతి గది అభ్యాసం నుండి వృత్తిపరమైన న్యూస్ రూమ్ ప్రదర్శనకు సమర్థవంతంగా మారగలరని మరియు ప్రభావవంతమైన వార్తా వ్యాఖ్యాతలుగా ఎదగగలరని జి లక్ష్మీ సరస్వతి అన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ కళాశాల ఆంగ్ల విభాగాధిపతి జి లక్ష్మీ సరస్వతి, ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరిసా మహిళా కళాశాల హిందీ, తెలుగు మరియు ఆంగ్ల విభాగాల వారు నిర్వహించిన ఒక అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని విజ్ఞానదాయకమైన అతిథి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల, భాషా విభాగాల అధ్యాపకులు మరియు ఉత్సాహవంతులైన విద్యార్థులు హాజరయ్యారు. సదస్సు ఆచరణాత్మక భావ ప్రసార నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు మీడియా మరియు యాంకరింగ్ రంగంలో అవసరమైన వృత్తి నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవడానికి విద్యార్థులకు దోహదపడింది. Let's be more interactive session. ఏదో గెస్ట్ లెక్చర్ అని కాకుండా let's be more interactive. మీరేమనుకుంటున్నారు? So most of us we don't have the pronunciation, correct pronunciation, whether it is Telugu or English. Pronunciation correct గా ఉండట్లేదు, punctuation లేదు. ముందు pronunciation correct గా ఉండాలి. Especially Teluguకి వచ్చేసరికి న్యూస్ రీడింగ్. So just already I told you in the introduction, no? Much more than reading the words from the script. ఓన్లీ స్క్రిప్ట్ లో వర్డ్స్ గబగబా చదవడం కాదు, అది విన్న ఆడియన్స్ కి మనం కనెక్ట్ చేయగలగాలి. విన్న వాళ్ళకి న్యూస్ వినేటట్టుగా అనిపించాలి. ఆఫ్టర్ 28 years of experience నేను ఏం చదివినా మాట్లాడినా పీపుల్ విల్ కంప్లైంట్ విత్ దట్ ఐఎమ్ రీడింగ్ లైక్ న్యూస్. నేను ఏం చెప్పినా సరే న్యూస్ లానే ఉంటుంది అంటారు. అండ్ కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్, హౌ వి విల్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్? బికాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్ సెషన్ కదా, ఎలా కనెక్ట్ అవుతాం? హౌ కెన్ వి కనెక్ట్? So you have to think as camera as your audience. So a good newsletter informs, engages and inspires confidence in the audience. That if you are confident, then only you can make your audience confident. So you should know that point. So what are the benefits? Already I told you communication skills. Communication skills means not only communicating in English, whatever the language you are using, you have to communicate confidently. That is communication skills. And builds confidence. So if you are confident in that topic, definitely you will have confidence. You build confidence. You can build confidence. మనం కాన్ఫిడెంట్ గా ఉండగలిగితే స్క్రిప్ట్ పట్ల ఏం చదువుతున్నాము అనే దాని పట్ల మనకి కాన్ఫిడెన్స్ ఉంటే. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వార్తావచనం, ఉచ్చారణ, స్వర మాడ్యులేషన్ మరియు కెమెరా ముందు ప్రవర్తన గురించి విలువైన సూచనలను అందించబడ్డాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరుగుతోందని, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఓకే, డిడ్ షీ మేక్ ఎనీ మిస్టేక్స్? ఫాస్ట్, టూ ఫాస్ట్. సో న్యూస్ అనేది అంత టూ ఫాస్ట్ గా చదవకూడదు. అండ్ ఆ స్క్రిప్ట్ అక్కడ ఎలా ఉందో అలాగే చదవాలి. మనం నోలు పూలు పెట్టేయకూడదు. మాట తను నో పెట్టింది, ఎక్కడ పెట్టింది? సూచనలు అందించబడ్డాయి అంది. సూచనలు అందించబడ్డాయి అనేసరికి ద మీనింగ్ ఇస్ చేంజ్డ్ కదా. సో మిగిలిందంతా బాగా చదివింది. అండ్ ద అనదర్ మిస్టేక్ వాట్ షీ మేడ్ ఈస్ దే ఆర్ 2 న్యూస్ ఐటమ్స్. అది ఒక్క న్యూస్ ఐటమ్ కాదు, ఒక దాంట్లోనే ఉన్నా. సో వీ హ్యావ్ టు షో దట్ చేంజ్ మాట, అది చూపించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవాలి అంటే ఇంచుమించు అలాగే చదువుతాను, కాకపోతే అంత ఫాస్ట్ చదవను. మా కళాశాలలో ఈరోజు ఫ్రమ్ క్యాంపస్ టు న్యూస్ రూమ్ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వన్. హూ విల్ కమ్? ఇంగ్లీష్ మీ అందరికి వచ్చు కాబట్టి నో ప్రాబ్లం, అందరూ చదువుతారు ఇప్పుడు కదా. A special awareness program on From Classroom to Newsroom was organized in our college today. During the session, students were given their valuable guidance on news reading, pronunciation, voice modulation and camera presentation skills. The participants responded enthusiastically and gained useful insights into the field of media and communication. Thank you. A special awareness program on From Classroom to Newsroom was organized in our college today. During this session, students were given valuable guidance on news reading, pronunciation, voice modulation,
And camera presentation skills. Here we have to know where we have to take breath and where we have to take pause. పాస్ చేయడం తెలియాలి, ఎందుకంటే మన లంగ్ బ్రెత్ ఎంత వరకు ఉంటుందో అంతే కదా, అంతేగాని మధ్యలో మిడిల్లో తీసుకోకూడదు. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ అవర్ మైండ్ మాట, మనది ఎంతవరకు సరిపోద్ది. We tea water butter, but the butter is bitter, so we tea water another butter to make the bitter butter better. Some more better butter to make the bitter butter better. తెలుగు వచ్చా? కప్పను కప్పి కప్పపై కూర్చుంది, కాకి కొమ్మపై కూర్చొని కోత కూర్చుంది. చిన్నప్పుడు మనం చెప్తారు నల్ల లారీలు ఎర్ర లారీలు, అవి తెలుసు కదా. గాదిలోన కందిపప్పు, గాది కింద పందిపప్పు. ఇంగ్లీష్ అయితే షీ సెల్స్, షీ షో, ఇది సీ షోస్, ఇది సీ షో. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ టంగ్ ట్విస్టర్స్ మాట. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టంగ్ ట్విస్టర్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా వస్తుంది.